Hello everyone, I am Divya, your math facilitator. So మనందరికీ ఆల్రెడీ తెలిసిందే, మనం రివిజన్ సెషన్స్ స్టార్ట్ చేసాం కదా ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ 2022. సో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దాట్ సెషన్ టుడే. సో నిన్న మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఫ్రమ్ ద చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఎ సర్కిల్. సో టుడే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నిన్నటి సెషన్ చూడండి అంటే డెఫినెట్గా నిన్నటి సెషన్ చూడండి, బికాస్ దిస్ ఈస్ ఎ కంటిన్యూషన్ క్లాస్. From a point O, okay, we are discussing the most important questions. From a point O, okay, so let me read the question, and the questions and meeku telegram and instagram lo share aithe, like I have done it in the for the previous session also. So from O, point P, which is at a distance 13 cm from the center of the circle of radius 5 cm, the pair of tangents PQ and PR are drawn to a circle. Then find the area of the quadrilateral PQOR. So మీకు ఒక సర్కిల్ ఉంది, యూ హ్యావ్ ఎ సర్కిల్ అండ్ దెర్ ఇస్ అ పాయింట్ P. సో దెర్ ఇస్ అ సెంటర్ ఆఫ్ సర్కిల్ O. ఓకే, సో ఫ్రమ్ దిస్ పాయింట్ P యూ ఆర్ హ్యావింగ్ టాంజెంట్స్ PQ అండ్ PR. ఓకే, సో ఇది PQ PR అనుకోండి. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ నో యూ విల్ హ్యావ్ 2 tangents. సో ఫ్రమ్ పాయింట్ O, from O, point P which is at a distance 13 cm from O, point P. From O అంటే ఈ అనే పాయింట్ O అనే దాని నుంచి పాయింట్ P ఎంత డిస్టెన్స్లో ఉందంట, 13 cm. From O, point P which is at a distance 13 cm. Did you understand the first line of the question? From this point O, point P which is at a distance 13 cm from the center of the circle of radius 5 cm. So the circle radius is 5 cm. So ఇది కదా radius, ఇది 5 cm. So they are asking you, there are 2 pair of tangents PQ and PR. So PQ and PR are 2 pair of tangents. Then you have to find the area of the quadrilateral PQOR. అంటే ఇది ఇప్పుడు జాయిన్ చేసి ఇది ఒక quadrilateral అయింది కదా, 4 sides ఉన్నాయి కదా దీనికి, ఇట్లుంది కదా. సో దీన్ని ఏమంటాం, PQOR is a quadrilateral, it has 4 sides, right? సో ఈ ఏరియా కనుక్కోవాలి. అండ్ OP ఇది మీకు 13 అని ఇచ్చారు, OR రేడియస్ కదా 5 అని ఇచ్చారు, OQ is also radius, isn't it? సో ఇది కూడా 5. Okay, so now you have to find what? You have to find the area of this particular quadrilateral, total quadrilateral area కావాలి. టోటల్ quadrilateral ఏరియాకి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, యాజ్ యూ కెన్ సీ వెరీ క్లియర్లీ, అక్కడ ఏముంది చూడండి, ఈ మొత్తం క్వాడ్రిలేటరల్ ఇక్కడ మధ్యలో ఒక లైన్ డ్రా చేసినప్పుడు 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది, అవునా? సో దిస్ ఇస్ ట్రయాంగిల్ నెంబర్ 1 అండ్ ట్రయాంగిల్ నెంబర్ 2. సో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ PQOR, if I want to find the area of this particular quadrilateral PQOR, okay, I hope now the board is clear. If I want to find the area of this quadrilateral PQR, the quadrilateral is divided into 2 parts. This is one triangle, this is one triangle. So I can simply say area of triangle OPQ, e triangle area plus area of triangle OPR. అంతేనా? OPQ ఈ ట్రయాంగిల్ ఏరియా అండ్ OPR ఈ ట్రయాంగిల్ ఏరియా రెండు యాడ్ చేస్తే నాకు క్వాడ్రిలేటరల్ ఏరియా వచ్చేస్తుంది కదా, రైట్? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్పండి మరి, హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, ఇది కూడా హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. కానీ ఇక్కడ బేస్ హైట్ రెండు ట్రయాంగిల్కి సేమా కాదు కదా. ఇది చూడండి, వీ నో రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈజ్ 90. రేడియస్ అండ్ టాంజెంట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో 90. ఇది 90, ఇది 90. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది చూడండి, ఇది 90, ఈ యాంగిల్ 90, అవునా? సో మనకేం తెలుసు, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇది 90 డిగ్రీ అయితే ద సైడ్ ఆపోజిట్ ఇది ఏమవుతుంది, మనకి హైపోటెన్యూస్ అవుతుంది కదా. అంటే OP ఈజ్ హైపోటెన్యూస్ ఫర్ బోత్ ద ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్కి ఇది హైపోటెన్యూస్, ఈ ట్రయాంగిల్ కూడా ఇది హైపోటెన్యూస్. ఎందుకు, 90 డిగ్రీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, 90 డిగ్రీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, OP. దీన్ని ఏమంటాం మనం, హైపోటెన్యూస్ అంటాం. ఇది కూడా 90 డిగ్రీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, ఇక్కడ కూడా OPA. సో అది హైపోటెన్యూస్, అవునా? సో హైపోటెన్యూస్ని వదిలేస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్న ఈ 2 హ్యాండ్స్ ఏవైతే ఉంటాయి, 2 ఆర్మ్స్, ఒక దాన్ని బేస్ అనుకోవచ్చు, ఒక దాన్ని హైట్ అనుకోవచ్చు, అవునా? ఇది హైపోటెన్యూస్ని వదిలేస్తే ఈ రెండిట్లో ఒకదాన్ని బేస్, ఒకదాన్ని హైట్ అనుకోవచ్చు.
రైట్. సో అంటే ఈ రెండు అనమాట, ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఈ సైడ్ బేస్ ఈ సైడ్ హైట్ అవుతుంది. ఏది ఫస్ట్ ట్రయాంగిల్కి, సెకండ్ ట్రయాంగిల్కి ఈ సైడ్ బేస్ ఈ సైడ్ హైట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది బేస్ ఇది హైట్ కదా. ఓకే, సో ఒక సైడ్ బేస్ ఒక సైడ్ హైట్ తీసుకుంటారు, హైపోటెన్యూస్ని వదిలేసేయండి. కానీ ఒకసారి మీరు చూస్తే బేస్ హైట్ రెండిట్లో రెండు వాల్యూస్ లేవు మీకు, ఓన్లీ ఒక వాల్యూ ఉంది, ఈ వాల్యూ లేదు. సో క్యాన్ ఐ ఫైండ్ దట్ వాల్యూ? సో ట్రయాంగిల్ OPQ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే OP స్క్వేర్, హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ OP. సో OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్ అని రాయొచ్చా? ఓకే, ఇది చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. సో OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. OP అంటే ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 13 ఇచ్చారు కదా. సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ ఈజ్ రేడియస్ 5 స్క్వేర్ ప్లస్ PQ మనకు తెలియదు కదా, అదే కదా కనుక్కోవాలి. సో 169 ఈక్వల్ టు 25 ప్లస్ PQ స్క్వేర్. PQ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది? 169 మైనస్ 25 అవుతుంది, అంటే 144 అవుతుంది. సో PQ వాల్యూ √144 అంటే 12 వస్తుంది. అవునా? సో ఈ PQ వాల్యూ ఏదైతే ఉందో అది 12 వచ్చింది. కానీ PQ విల్ బీ ఈక్వల్ టు PR, అవునా కదా? ఎందుకు? బికాస్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఓకే, సిన్స్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్, సో PQ ఈజ్ ఈక్వల్స్ టు PR. సో ఇది 12 అయితే ఇది కూడా 12, అవునా? సో ఇది మనకి తెలియాల్సిన పార్ట్. సో ఈ పార్ట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ఈక్వల్ టు హాఫ్. బేస్ ఏం తీసుకోవాలి? ట్రయాంగిల్ OPQకి బేస్ ఏమవుతుంది? ఇది బేస్ ఇది హైట్, ఇది హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ని వదిలేస్తే ఇది బేస్ ఇది హైట్ అవుతుంది. సో బేస్ PQ తీసుకుంటున్నా, హైట్ OQ తీసుకుంటున్నా, ఇది ఫర్ వన్ ట్రయాంగిల్ ప్లస్ హాఫ్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి బేస్ ఇది అవుతుంది, హైట్ ఇది అవుతుంది. ఈ 90 degrees, ఈ 2 arms, ఒకటి బేస్ ఒకటి హైట్. సో PR బేస్, OR హైట్. అర్థమైందా? సో ఇందులోంచి హాఫ్ కామన్ తీయొచ్చు. హాఫ్ కామన్ తీస్తే PQ ఇంటూ OQ ప్లస్ PR ఇంటూ OR. తీయకపోయినా పర్వాలేదు, ఓకే, హాఫ్ కామన్ తీయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు. సో హాఫ్ ఇంటూ PQ వాల్యూ ఎంత వచ్చింది? PQ ఇస్ 12 ఇంటూ OR వాల్యూ ఎంత వచ్చింది? 5 ప్లస్ PR వాల్యూ ఎంత? PR కూడా 12 కదా, ఇంటూ OR వాల్యూ ఎంత? 5 కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 12 5 is 60 ప్లస్ 12 5 is 60. సో దట్ ఈస్ హాఫ్ ఇంటూ 60 ఇంటూ 60 అంతా 120 కదా. సో 120 డివైడెడ్ బై 2 అంటే 60. సో 60 centimeter square ఈజ్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ఒక ట్రయాంగిల్ 60 వచ్చింది. ఓకే, ఏరియా ఆఫ్ ఒక ట్రయాంగిల్ ఎంత వచ్చింది? 30 వస్తుంది. 12 ఇంటూ 5 అంటే 60 డివైడెడ్ బై 2. హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏంటి? 12, హైట్ ఏంటి? 5. సో 2 1s 2 6 6 5s 30 వస్తుంది ఒక ట్రయాంగిల్కి. ఇంకో ట్రయాంగిల్ కూడా 30. ఎందుకు వచ్చింది? సేమ్ ఏరియా ఎందుకు వచ్చింది? 30 వస్తుంది. 30 ఎందుకు వచ్చింది? నాటి క్లాస్ చూసిన వాళ్ళు ఒకసారి చెప్పండి. బోత్ ద ట్రయాంగిల్స్, నేను మీకు చెప్పాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెండు ట్రయాంగిల్స్ ఎప్పుడు కూడా కాంగ్రుయెంట్ ఉంటాయి, అవునా? సో వెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్, అన్ని సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ ఈక్వల్ అంటే వాటి ఏరియాస్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి, అవునా? సో ఇఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్, సో ఏరియాస్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇఫ్ దిస్ ఇస్ 30, దిస్ ఇస్ ఆల్సో 30, అండ్ టోటల్ వచ్చేసి 60. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ, రైట్? సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఓకే, సో బోర్డు కూడా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు, right? Let's proceed to the next question. Question number 12. A triangle ABC is drawn to circumscribe a circle. Okay, so నిన్న కూడా చెప్పాను, ట్రయాంగిల్ సర్కమ్స్క్రైబింగ్ సర్కిల్ అంటే ఇది అవుట్ సైడ్, ఇది ఏంటి? ఇన్సైడ్. అంటే ట్రయాంగిల్ అవుట్ సైడ్ ఉంది, సర్కిల్ ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫిగర్. సో ట్రయాంగిల్ ABC అనే ట్రయాంగిల్ ఈజ్ డ్రాన్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్. ఓకే, అండ్ AB ఈజ్ గివెన్ as 13. ఈ టోటల్ AB ఎంత? 13. అండ్ BC, ఈ BC ఈజ్ గివెన్ as 14. అండ్ AE ఈజ్ గివెన్ as 7. సో ఇది E అనే పాయింట్, ఇది D అనే పాయింట్, ఇది F అనే పాయింట్ అనుకోండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది DEF.
ఇట్లాంటి క్వశ్చనే నిన్న క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ సర్కులర్ చేశాను, గుర్తుందా? సో ఆల్వేస్ నేను మీకు ఇంత ముందు కూడా చెప్పినట్టే కంటిన్యూషన్ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. సో ప్రీవియస్ సెషన్ డెఫినెట్గా చూడండి. ఓకే, సో AE7 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ AC. సో ఈ టోటల్ AC ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో చలో లెట్స్ బిగిన్ ద క్వశ్చన్. సో నిన్న చేసిన కాన్సెప్టే, నిన్న మనం క్వాడ్రిలేటరల్కి చేసిన కాన్సెప్టే ఇక్కడ ట్రయాంగిల్కి కూడా యూజ్ చేస్తాము. ఓకే, సో హ్యావ్ ఎ లుక్ హియర్. ఏ అనేది సర్కిల్కి ఇంటర్నల్ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్. సపోజ్ సెంటర్ O అని తీసుకున్నాం. ఏ అనేది సర్కిల్కి ఇంటర్నల్ పాయింటా ఎక్స్టర్నల్ పాయింటా? క్విక్గా చెప్పాలి చాట్ బాక్స్లో. ఏ ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ కదా. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఐ హ్యావ్ 2 టాంజెంట్స్. నో వాట్ ఆర్ ద 2 టాంజెంట్స్? ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. ఓకే, సో can I write AF is equals to AE, length of tangents from external point are equal. నిన్న చదివాం కదా ఆల్రెడీ. అండ్ B అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి BF ఒక టాంజెంట్, BD ఒక టాంజెంట్. సో BF ఈక్వల్ టు BD అని రాయచ్చా? అండ్ C అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి CD ఒక టాంజెంట్, CE ఒక టాంజెంట్. సో CD ఈక్వల్ టు CE. ఇక్కడ వరకు మనకు తెలుసు. కానీ టోటల్ AB ఎంత ఇచ్చారు చూడండి. టోటల్ AB 13 అని ఇచ్చారు, అవునా? ఇక్కడ చూడండి AE ఎంత ఇచ్చారు? AE 7 అని ఇచ్చారు. AE was 7. సో AE 7 అయితే AF ఎంత అవ్వాలి? AF ఈజ్ ఆల్సో 7. అండ్ ఇదిగోండి ఈ పార్ట్ ఎంత అయింది? ఈ పార్ట్ 7 అయింది. ఓకే, సో వీ నో AB ఈక్వల్ టు 13. బట్ ఏబీని ఎట్లా రాయచ్చు? AF ప్లస్ FB అని రాయచ్చు కదా. AF ప్లస్ FB ఈక్వల్ టు 13 అని రాయచ్చు కదా. చూడండి టోటల్ ABని AF ప్లస్ FB అని రాయచ్చు. AF వాల్యూ ఎంత? 7 కదా. సో 7 ప్లస్ FB ఈక్వల్ టు 13. సో FB వాల్యూ ఎంత వస్తుంది? 13 మైనస్ 7 అంటే 6 వస్తుంది. ఓకే, సో అంటే ఇది ఎంత వచ్చింది? ఇది నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 వచ్చింది. ఇది 6 అయితే ఇదేమవుతుంది? ఓకే, వీ నో BD ఈక్వల్ టు BF, అవునా? తెలిసింది. BD వాల్యూ ఎంత వస్తుంది? BF అన్న FB అన్న ఒకటే. సో BF ఈక్వల్ టు 6 అని వచ్చిందంటే BD కూడా 6 కదా. సో ఇది కూడా ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు టోటల్ BC తీసుకోండి. BC, ఈ టోటల్ BC ఎంత ఇచ్చారు? 14 ఇచ్చారు మీకు క్వశ్చన్లో, అవునా? కానీ BCని ఎట్లా రాయొచ్చు? BD ప్లస్ DC అని రాయొచ్చు కదా. BD ప్లస్ DC అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు 14. BD వాల్యూ 6 ఉంది ఆల్రెడీ, 6 సబ్స్టిట్యూట్ చేయండి. DC ఈక్వల్ టు 14. సో DC వాల్యూ ఎంత? 14 మైనస్ 6 అంటే 8 వస్తుంది. సో ఈ వాల్యూ, ఈ DC వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చూడండి, చెక్ చేయండి. 7 ప్లస్ 6 టోటల్ 13 రావాలి. 6 ప్లస్ 8 టోటల్ 14 రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 8 అయితే ఇది ఎంత అవుతుంది అన్న? ఇది ఎంత అవుతుంది? We know CD ఈక్వల్ టు CE కదా. సో ఇఫ్ CD ఈజ్ 8, therefore CE ఈజ్ ఆల్సో 8, అవునా? CD లేదా DC 8 అయితే, ఇది 8 అయితే ఈ పార్ట్ కూడా 8 కదా. ఇది 8 అయితే ఈ పార్ట్ కూడా 8 కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? AC ఈజ్ నథింగ్ బట్ AE ప్లస్ EC. ఈ టోటల్ AE ప్లస్ EC అని రాయచ్చా? AE 7 వచ్చింది మనకు ఫస్ట్, EC ఇప్పుడే వచ్చింది 8 వచ్చింది కదా. సో టోటల్ ఎంత? 15. సో AC వాల్యూ ఎంత? 15. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్. క్లియర్? సో వన్ సింపుల్ కాన్సెప్ట్తో వీఆర్ ఏబుల్ టు ఫైండ్. ఆ కాన్సెప్ట్ ఏంటి? లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ఈక్వల్. సో A నుంచి వచ్చే 2 టాంజెంట్స్ AF AE ఆర్ ఈక్వల్. B నుంచి వచ్చే 2 టాంజెంట్స్ BF BD ఆర్ ఈక్వల్. C నుంచి వచ్చే 2 టాంజెంట్స్ CE అండ్ CD ఆర్ ఈక్వల్. సో అవి ఈక్వల్ అయినప్పుడు ఇది చూడండి, ఇది 7 అయితే ఇది కూడా 7 అయింది. ఈ టోటల్ 13లోంచి 7 తీసేస్తే 6 వచ్చింది. ఇది 6 అయితే ఇది కూడా 6 అయింది. ఈ టోటల్ 14లోంచి 6 తీసేస్తే ఇది 8 వచ్చింది. ఇది 8 అయితే ఇది కూడా 8 అయింది. ఇప్పుడు టోటల్ ఇది కావాలి అంటే ఇది 7 అని తెలుసు, ఇది 8 అని వచ్చింది. సో 7 + 8 15. క్లియర్? సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. డ్రా అ పేర్ ఆఫ్ టాంజెంట్ టు ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm which are inclined to each other at an angle 60. సో యూ హ్యావ్ టు డ్రా ఏ పేర్ ఆఫ్ టాంజెంట్స్. మనం ఏం డ్రా చేయాలంటే ఒక పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయాలి. ఓకే, సో సపోజ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఉంటే ఆ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయాలి. అండ్ ఈ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా ఉండాలంట? ఈ సర్కిల్ రేడియస్ 5 cm అవ్వాలి. అండ్ ఈ టాంజెంట్స్ ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ ఎట్ 60 degree.
ఈ రెండు ట్యాంజెంట్స్ ఎలా ఉండాలంటే ఈ రెండు ట్యాంజెంట్స్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్, అంటే ఈ రెండు ట్యాంజెంట్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి, 60 డిగ్రీ ఉండాలి. సో ఇది మనం డ్రా చేయాలి. ఇది రఫ్ ఫిగర్. ఓకే, సో నిన్నటి క్లాస్లో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రూవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి. సపోజ్ ఈ రేడియో కూడా కలిపితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఫాస్ట్గా చెప్పాలి ఆన్సర్. ఈ రేడియస్ కూడా కలిపితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 60 అని ఇచ్చారు, ఇది ఎంత అవుతుంది? నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం. ఇది 180 - 60 అవుతుంది కదా, 180 - θ. సో ఇది 120 కదా. ఐ టోల్ యూ బోత్ దీస్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. నిన్న ప్రూవ్ కూడా చేసాం. సో ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఇది రఫ్ ఫిగర్ ఇప్పుడు నేను గీసేది. ఓకే, సో ఇది నా జనరల్ ఐడియా. సో నాకు ఇక్కడ 60 డిగ్రీస్ ఇంక్లైన్డ్ అయిన ట్యాంజెంట్స్ కావాలి, రేడియస్ 5 సెంటీమీటర్ సర్కిల్కి అంటే ఫస్ట్ ఈ యాంగిల్ ఏంటో చూసాను, విచ్ ఇస్ 120. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు రఫ్ ఫిగర్ గీసుకున్న తర్వాత take a center, take your compass right now, take your compass. రెడీ ఉన్నారా కంపాస్తో? సో కంపాస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి రేడియస్ 5 సెంటీమీటర్ మీ స్కేల్ మీద 1 2 3 4 5. ఓకే, నేను రఫ్గా గీస్తున్నా. సో 5 సెంటీమీటర్ రేడియస్ కంపాస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి పెన్సిల్ పాయింటర్ ఇక్కడ పెట్టి ఇట్లా 5 సెంటీమీటర్ రేడియస్ తీసుకోండి. ఓకే, డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని చేయకుండా ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర పెట్టి ఈ రేడియస్తో సర్కిల్ గీయండి ఇట్లా. ఓకే, గీస్తారా? ఈ 5 సెంటీమీటర్ రేడియస్తో సర్కిల్ గీయండి. నేను కొంచెం పెద్దగా గీస్తున్నా అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే, ఇది సెంటరు. ఈ రేడియస్ ఎంత తీసుకున్నాం మనం? 5 సెంటీమీటర్ తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం? 5 సెంటీమీటర్. ఓకే, సో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్, సపోజ్ ఇది పాయింట్ పి అనుకోండి, ఇది మనం ఏబిపి అనుకుందాం. సో ఈ పాయింట్ నాకు ఏం రావాలి? అక్కడ ఏ రావాలి. ఓకే, రఫ్ ఫిగర్ అకార్డింగ్గా చేస్తున్నాం. సో ఈ పాయింట్ ఏ అనుకుంటున్నా. సో సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్కి స్కేల్ పెట్టి ఒక లైన్ సెగ్మెంట్ గీయండి. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్కి స్కేల్తో ఒక లైన్ సెగ్మెంట్ గీసారా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇంకొక రేడియస్ గీయాలి. కానీ ఇంకో రేడియస్ గీయాలి అంటే నాకు యాంగిల్ ఎంత కావాలి? 120 కావాలి. ఎంత కావాలి నాకు? యాంగిల్ 120 కావాలి. సో 120 డిగ్రీస్ యాంగిల్ నేను ఇక్కడ గీయాలి అంటే కంపాస్తో హౌ టు కన్స్ట్రక్ట్ యాంగిల్స్ అని మీకు ఒక కాన్సెప్ట్ ఉంది, గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? వితౌట్ యూజింగ్ ప్రొట్రాక్టర్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ యాంగిల్స్. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే మార్క్స్ పోకుండా ఉండాలి అంటే యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ ప్రొట్రాక్టర్ హియర్. సో ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టండి. ఇది మీ ప్రొట్రాక్టర్ అనుకోండి, ఇది 0. సో ఇక్కడ పెడితే 120 డిగ్రీ యాంగిల్ మీకు సమ్వేర్ ఇక్కడ వస్తుంది. అవునా, ఇది 90 కదా. సో 120 మెజర్ చేసి ఇక్కడ ఎక్కడో వస్తుంది మీకు 120 ఇక్కడెక్కడో వస్తుంది. ఓకే, సో ఈ పాయింట్ మార్క్ చేసుకొని మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసేసి ఇప్పుడు ఇలా లైన్ జాయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత మీరు ఆల్రెడీ మెజర్ చేశారు కదా, 120. ఓకే, ఫస్ట్ ఈజీ మెథడ్ చెప్తాను, నెక్స్ట్ యాంగిల్ కన్స్ట్రక్షన్తో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఏం తెలుసు? మనకు ఆల్రెడీ రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ అని తెలుసు కదా, అండ్ ఇక్కడ కూడా రేడియస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ అని తెలుసు కదా. సో ఈ రేడియస్ నుంచి ఓఏ అనే రేడియస్, ఇదేంటి పాయింట్ బి ఇప్పుడు, అవునా? ఈ ఓఏ అనే రేడియస్కి 90 డిగ్రీస్తో ఒక లైన్ గీయాలి, అదే మీ టాంజెంట్ అవుతుంది. ఓకే, సో మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ కంపాస్ ప్రొట్రాక్టర్ పెట్టి 90 డిగ్రీస్ యాంగిల్ మెజర్ చేయండి. సో సమ్వేర్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో దీన్ని జాయిన్ చేయండి. ఓకే, సో ఇట్లా ఒక లైన్ వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా 90 డిగ్రీ మెజర్ చేయండి. ఇక్కడ ప్రొట్రాక్టర్ ఇట్లా పెడితే 90 డిగ్రీ అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో మీరు లైన్ గీస్తే దానికి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయి, ఇదే మన ఎక్స్టర్నల్ పాయింట్ పి. ఈ యాంగిల్ మీరు మళ్ళీ మెజర్ చేస్తే ఇక్కడ మళ్ళీ కంపాస్ పెట్టి ఈ యాంగిల్ మెజర్ చేస్తే ఇది 60 వస్తుంది. ఇటు సైడ్ నుంచి 0 మెజర్ చేస్తున్నారు. సో 0 1 2 ఈ యాంగిల్ ఏమవుతుంది? 60 అవుతుంది. ఏమేం చేసాం? ఫస్ట్ ఇక్కడ కంపాస్ పెట్టి, ఓకే, ఇక్కడ ఇట్లా కంపాస్ పెట్టాను, ఇది 120 మెజర్ చేశాను. ఓకే, లైన్ గీసాను. ఇప్పుడు ఇక్కడ కంపాస్ పెట్టి ఇది కంపాస్ అంటున్నారు చూడండి, ప్రొట్రాక్టర్ పెట్టి
ఇది 120 మెజర్ చేసాం, ఇది 90 మెజర్ చేసాం గీసాము, ఇది 90 మెజర్ చేసాం ఇక్కడ గీసాము. ఎందుకు 90 మనకు ఆల్రెడీ ప్రాపర్టీ తెలుసు కాబట్టి రేడియస్ అండ్ టాంజెంట్ పర్పెండిక్యులర్. ఈ రెండు జాయిన్ అయిన దగ్గర డెఫినెట్గా 60 అవుతుంది, ఎందుకంటే మీరు 120 తీసుకున్నారు కాబట్టి. క్లియర్. సో ఇది ద మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్. ఏమి రాని వాళ్ళకు కూడా ప్లీజ్ అట్లీస్ట్ ఇదైనా చేయాలి మీరు. ఓకే. సో ఇప్పుడు ప్రొట్రాక్టర్ యూజ్ చేయకుండా చేయాలి అంటే మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంగిల్ తెలిసి ఉండాలి. సో యాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? సో సపోజ్ ఇది ఒక లైన్ అనుకోండి. ఓకే. సో మీ కంపాస్ పాయింటర్ ఇక్కడ పెట్టండి. మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీయండి. ఓకే. మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ తీసుకొని అది చేంజ్ చేయకుండా, ఓకే, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కంపాస్ పెట్టండి. ఐ ట్రై టు చేంజ్ ద కలర్. ఇక్కడ కంపాస్ పాయింటర్ ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టండి. ఇక్కడ నుంచి సేమ్ ఇదే డిస్టెన్స్తో మళ్ళీ ఒక ఆర్క్ గీయండి. ఓకే. సేమ్ ఇదే డిస్టెన్స్ మళ్ళీ ఒక ఆర్క్ గీయండి. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డిస్టెన్స్ నుంచి ఒక ఆర్క్ గీసారుగా మళ్ళీ ఇక్కడ ఇది కొంచెం పెద్దగా గీస్తే మీరు, ఓకే. సో ఏం లేదన్నా ఇక్కడ కంపాస్ పెట్టాను, ఇక్కడ ఈ డిస్టెన్స్ తీసుకుని ఈ డిస్టెన్స్ నుంచి ఒక ఆర్క్, సో ఇట్లా పెద్ద గీయండి ఇట్లా. ఓకే. సో ఇట్లా ఇది ఇక్కడ కట్ అవుతుంది కదా, ఇక్కడెక్కడైతే కట్ అయిందో మళ్ళీ ఈ పాయింట్ నుంచి సేమ్ అదే రేడియస్ తీసుకొని మళ్ళీ ఒక ఆర్క్ గీయండి. సో ఆర్క్ ఇది అనుకోండి. ఓకే. సో ఇదేంటి అంటే ఆర్క్ యాక్చువల్లీ ఇక్కడ కాదు, ఇంకొంచెం ఇక్కడే వస్తుంది. అవునా, ఇక్కడే వస్తుంది. సో ఇదేంటి అంటే మీ 60 degrees మీరు ఒకవేళ జాయిన్ చేస్తే దీన్ని 60 degree యాంగిల్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది 120 కదా. సో మీరేం చేస్తారంటే 60 దగ్గర జాయిన్ చేయకుండా ఇక్కడ ఇప్పుడు పాయింటర్ ఇక్కడ పెట్టి మనం ఒక ఆర్క్ గీసాం. సో అది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టి ఇంకొక ఆర్క్ గీయండి. అర్థమైందా? సో ఇప్పుడు ఇది జాయిన్ చేయండి. ఎక్కడైతే కట్ అవుతుందో ఇది జాయిన్ చేయండి. ఈ యాంగిల్ 120 వస్తుంది. అర్థమైందా? జస్ట్ 2 steps. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇది లైన్ గీయండి, ఒక లైన్. ఓకే. సో ఇక్కడ పాయింటర్ పెట్టి మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ మెజర్ చేసి ఒక పెద్ద ఆర్క్ గీయండి. ఇప్పుడు ఇక్కడ పాయింటర్ పెట్టి సేమ్ డిస్టెన్స్ ఒక ఆర్క్ గీయండి. మళ్ళీ ఇక్కడ పెట్టి సేమ్ డిస్టెన్స్ ఒక ఆర్క్ గీయండి. మనకు ఆల్రెడీ ఐడియా ఉందిగా 120 అంటే ఇట్లా రావాలి అని. సో మీకు ఇదే వస్తుంది. ఓకే. సో ఇది 120 యాంగిల్. ఒకవేళ మీకు 60 కావాలంటే ఇక్కడే జాయిన్ చేస్తే 60 వస్తుంది. సో ఇదంతా కాదు, నాకు 90 కావాలి అనుకోండి. 90 కావాలి, ఇది ఆల్రెడీ 60కి నెక్స్ట్ 60 ఆర్క్ గీస్తే ఇది టోటల్ 120 అయింది. 90 కావాలి అంటే ఏం చేస్తానంటే దీని నుంచి హాఫే కావాలి మీకు. ఓకే. టోటల్ 60 వద్దు, ఈ 60కి ఇంకో 30 యాడ్ చేస్తే 90 వస్తుంది. అవునా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి 60 మళ్ళీ ఇక్కడ పెట్టి గీస్తే ఇది కూడా 60 వచ్చింది. సో 60 + 60 టోటల్ యాంగిల్ 120 వచ్చింది. నాకు ఇప్పుడు 120 కానీ 90 కావాలంటే అది 30 కావాలి. ఓకే. ఈ 60 గీసాను. ఎలా గీసాను? సేమ్ ప్రాసెస్. లైన్, ఆర్క్, ఇక్కడ నుంచి ఇది ఒక ఆర్క్ 60 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇంకో ఆర్క్ గీయండి. ఇదెంత? 120. కానీ నాకు కావాల్సింది ఈ టోటల్ 60 వద్దు, నాకు 30 చాలు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ అదే రేడియస్, ఓకే, కంపాస్ చేంజ్ చేయొద్దు. ఓకే. సో అదే రేడియస్తో మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ యాక్చువల్లీ ఇట్లా గీస్తే మీకు ఇప్పుడు ఇది జాయిన్ చేస్తే ఇది 90 వస్తుంది. ఓకే. సో నేను ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు. సో మీకు యాక్చువల్గా ఇది 90 వస్తుంది. క్లియర్. సో మీరు డ్రా చేసి చెక్ చేయొచ్చు. మరి అది ఇక్కడ ఎట్లా గీస్తారు మేడం అంటే, సో ఇది లైన్ కదా, ఓకే, మనం మాట్లాడుకున్న లైన్ ఇదే కదా. సో ఈ లైన్కి నేను ఇక్కడ 120 యాంగిల్ కావాలి అంటున్నా. ఇక్కడ 120 యాంగిల్ కావాలి అంటే మీరు ఎక్కడ యాంగిల్ కావాలో అక్కడ కంపాస్ పాయింటర్ ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి, ఓకే, సపోజ్ ఇది కంపాస్ పాయింటర్ అనుకోండి, ప్లేస్ చేసి ఇక్కడ నుంచి మీరు ఆర్క్ గీయడం స్టార్ట్ చేస్తారు ఇట్లా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కట్ అయిన దాని దగ్గర మళ్ళీ ప్లేస్ చేసి ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఆర్క్. సో ఈ ఆర్క్ అనేది 120 అవుతుంది. క్లియరా? సో మీరు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. నోట్బుక్ని కొంచెం ఇట్లా టిల్ట్ చేయండి, మీకు ఇది ఇలా వస్తుంది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కొంచెం ఇట్లా జరిపితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఇక్కడ 120 కావాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇక్కడ పాయింటర్ పెట్టి ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్. ఈ యాంగిల్ ఎంత? 120. 90 కావాలంటే ఇక్కడ నుంచి పైకి ఒకటి, ఇక్కడ నుంచి పైకి ఒకటి, 90. అర్థమైందా? సో ఇప్పుడు 120 అనేది మీరు బుక్ని టిల్ట్ చేసి చేసుకోండి, మీకు ఆ కన్వీనియన్స్ ఉంటుంది. నాకు ఇక్కడ లేదు. ఓకే. సో ఇట్లా ఉన్న లైన్ని కొంచెం ఇట్లా జరిపితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయండి.
సో ఇది 120 వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 90 కావాలిగా, 90కి ఏం చేస్తారు, మళ్ళీ బుక్ని కొంచెం తిప్పి దాన్ని ఇట్లా స్ట్రెయిట్ లైన్గా తెచ్చుకోండి. ఓకే, ఇదేంటి బి అనే పాయింట్ దగ్గర 90 కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, బి దగ్గర 90 కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు లైన్, మళ్ళీ ఇక్కడ 90. ఓకే, మళ్ళీ ఏ దగ్గర కావాలి, ఓకే ఇది ఇది ఏ దగ్గర కావాలి కాబట్టి ఏం చేస్తారు, బుక్ని మళ్ళీ కొంచెం తిప్పండి, ఏ నుంచి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్, 1 2 3 4 5, ఇది 90. క్లియర్. సో ఈ రెండు 90లు కలుస్తాయమ్మా, రైట్. సో ఇది ప్రాసెస్, ఇది యాక్చువల్లీ కొంచెం కాంప్లికేటెడ్, అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇంకా కొంచెం ఈజీ ఉంటుంది, ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, ఇక్కడ పాయింటర్ పెట్టి 1 arc 2 arc 3 arc 120. మీకు 90 కావాలి అంటే 1 arc 2 arc 3 arc 4 and 5. ఓకే, ఇటు నుంచి 4 ఇటు నుంచి 5. క్లియర్. సో ఇదంతా మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లేదు కరెక్ట్ వస్తుందో లేదో అంటే ప్రొట్రాక్టర్ పెట్టి చేయండి. చేసిన తర్వాత అట్లీస్ట్ మీరు అట్లా చేసినట్టు కొన్ని ఆర్క్స్ అయినా గీయండి. ఓకే, సో మీరు ఇలా గీయచ్చు. లేదు అంటే మాకు అస్సలు మేము మనం ట్రై చేస్తాము అంటే ఇలా గీసిన తర్వాత, ఓకే ఆర్క్స్ గీసిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేయండి, పర్ఫెక్ట్ వస్తుందా లేదా. సో లాస్ట్ చెక్ ఇట్లా చేసుకోవాల్సిందే. సో ఇక్కడ కూడా 60 వస్తుందా లేదా ప్రొట్రాక్టర్ పెట్టి మెజర్ చేయండి. క్లియర్. సో ఇవి మన స్టెప్స్. ఏమేమి చేస్తున్నాం, ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి సర్కిల్ డ్రా చేసాం, సర్కిల్ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 120 రావాలి, ఎందుకు ఈ 60 ఇచ్చారు కాబట్టి 120 కోసం బుక్ని కొంచెం టిల్ట్ చేసి నేను ఎన్ని ఆర్క్స్ వస్తాయి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇదొక ఆర్క్, ఈ పాయింట్ నుంచి ఇదొక ఆర్క్, ఈ పాయింట్ నుంచి ఇదొక ఆర్క్. సో ఇది 120 జాయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 90 కావాలి. సో ఇక్కడ నుంచి ఇలా గీస్తే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఇదొక ఆర్క్, ఈ పాయింట్ నుంచి ఇదొక ఆర్క్, ఇదేంటి 120 కాదు 90 కావాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ జాయిన్ చేయండి 90. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ నుంచి 90 కావాలి. సో ఈ పాయింట్ నుంచి ఇలా ఆర్క్ గీస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్, 90 కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మధ్యలో ఒకటి, ఇక్కడ నుంచి మధ్యలో ఒకటి. అర్థమైనా. సో మీ కన్స్ట్రక్షన్ ఇట్లా కనిపిస్తుంది. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నా. చలో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. కన్స్ట్రక్షన్ ఏపీ వాళ్ళకి ఉంది, టీఎస్ వాళ్ళకి ఉంది. సో ఏదైనా టాపిక్ మ్యాక్సిమం ఏపీ టీఎస్ ఇంచుమించు సేమ్ సిలబసే ఉంటుంది. ఎక్కడైనా 1-2 టాపిక్స్ వేరియేషన్ ఉంటే నేను మీకు చెప్తాను. ఓకే, సో మీరు టెన్షన్ పడొద్దు. లైక్ మెన్సురేషన్ ఏపీ వాళ్ళకి జస్ట్ 2 పేజెసే ఉంటుంది, ఫస్ట్ 2 పేజెస్ ఇంట్రడక్షన్ 9th క్లాస్లో చదివిందే. సో అంటే ఇంచుమించు అసలు చాప్టరే లేనట్టు. కానీ టీఎస్ వాళ్ళకి చాప్టర్ ఉంది. ఓకే, సో ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో నేను అక్కడ మీకు చెప్తాను, డిఫరెన్స్ లేని దగ్గర చెప్పను. ఓకే, అండ్ 9.3 ఎక్సర్సైజెస్ ఇద్దరికీ లేదు. రైట్. సో లెట్స్ proceed now. So next construction ki velipodam. Next construction is draw a circle of radius 6 cm. Question number 14. Draw a circle of radius 6 cm from 10 cm away. Okay, first ఏంటంటే ఒక సర్కిల్ డ్రా చేయాలి. ఆ సర్కిల్ రేడియస్ ఎంత 6 cm. ఈ సెంటర్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 cm అవే ఫ్రమ్ ఇట్ సెంటర్, అంటే సెంటర్ నుంచి 10 cm అవే ఒక పాయింట్ తీసుకొని ఇదంతా 10 cm. ఓకే, ఈ పాయింట్ నుంచి కన్స్ట్రక్ట్ ఏ పేర్ ఆఫ్ టాంజెంట్స్ టు సర్కిల్. ఈ పాయింట్ నుంచి టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి టు ఏ సర్కిల్. ఓకే, సో ఇవాళ నేను చెప్పే కన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో కొంచెమే చెప్తాను. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ రేపు ఇస్తాను. మీకు తెలుసు కదా సండే రోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ సండే, మండే టెస్ట్ ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ, కానీ నెక్స్ట్ నుంచి ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ టెస్ట్ లైవ్ టెస్ట్ కావాలి అంటే నాకు డెఫినెట్గా మీరు నెంబర్ ఆఫ్ పిల్లలు ఎక్కువ మంది వస్తే డెఫినెట్గా లైవ్ టెస్ట్ ప్లాన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇది మన రఫ్ ఫిగర్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 6, ద పాయింట్ ఈస్ 10 cm అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక సెంటర్ తీసుకొని స్కేల్ మీద 6 cm మెజర్ చేసి, ఓకే, సో ఆ కంపాస్ తీసుకోండి. 6 cm మెజర్ చేసి ఈ కంపాస్ రేడియస్ తీసుకొని 6 cm ఇక్కడ పెట్టి సర్కిల్ గీయండి. అర్థమైందా? సెంటర్ దగ్గర పెట్టి సర్కిల్ గీయండి. ఇప్పుడు ఈ రేడియస్ ఎంత అయింది నాకు? ఓకే, రేడియస్ 6 అయింది కదా, అర్థమైందా? సో నాకు ఈ రేడియస్ ఎంత, ఈ సెంటర్ నుంచి ఇది 6 అయింది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఏమన్నాడు, సెంటర్ నుంచి పాయింట్కి 10 cm. సో ఇప్పుడు ఇక్కడ స్కేల్ పెట్టండి, ఇట్లా
స్కేల్ పెట్టండి. సెంటర్ దగ్గర 0 దగ్గర నుంచి 10 సెంటీమీటర్ మెజర్ చేయండి అన్న. సెంటర్ 0 దగ్గర నుంచి 10 సెంటీమీటర్ మెజర్ చేయండి విత్ యువర్ స్కేల్. చేశారా? సో ఇది పాయింట్ పి. ఇప్పుడు ఇది జాయిన్ చేయండి. అది ఇచ్చారు కాబట్టి తీసుకొని జాయిన్ చేయండి. ఇదెంత? 10 సెంటీమీటర్ మెజర్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాన్సెప్ట్ చదువుకున్నాం మనం. హౌ డు వి డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఏ గివెన్ లైన్? ఒక లైన్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాయింటర్ ప్లేస్ చేసి కంపాస్ది ఇక్కడ నుంచి ఒక ఆర్క్ గీస్తారు. ఓకే, పైన ఒకటి కింద ఒకటి, మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ తీసుకొని పైన ఒకటి కింద ఒకటి, మళ్ళీ ఇక్కడ పెట్టి మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ తీసుకొని పైన ఒకటి కింద ఒకటి. ఇప్పుడు ఇది జాయిన్ చేస్తే ఇది మిడ్ పాయింట్ అవుతుంది అండ్ దిస్ ఇస్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. అవునా? సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ చేయబోతున్నాం. సో ఈ ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తారు. సో అది ఎలా గీస్తారు? ఓ అనే పాయింట్ దగ్గర పాయింటర్ ప్లేస్ చేసి మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్కి తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ పీ దగ్గర ప్లేస్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్. సో ఇప్పుడు ఇది నేను జాయిన్ చేస్తే ఇదేమవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అండ్ ఈ లైన్ మీకు సర్కిల్ లోపల నుంచి వెళ్తుంది, ఎందుకంటే రేడియస్ మొత్తం ఎంత? 6. అవునా? ఈ రేడియస్ ఎంత? ఓ నుంచి ఇప్పుడు ఇది రేడియసే కదా 6. కానీ మీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ టోటల్ లైన్ సెగ్మెంట్ ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నాం మనం? 10 సెంటీమీటర్ తీసుకున్నాం కదా. ఈ టోటల్ 10 అంటే ఇది హాఫ్ డివైడ్ అవ్వాలంటే ఇది 5 ఇది 5 అవ్వాలి కదా. 5 అంటే ఇది టోటల్ 6, 5 అంటే ఇది లోపలికి వెళ్తుంది కదా. సో ఇదంతా ఏంటంటే మీకు ఆలోచించడానికి, చెక్ కోసం ఎగ్జామ్లో టెన్షన్ అవుతుంది, మేము కరెక్ట్గా గీసానా లేదా, లోపలికి వస్తుందా బయటకు వస్తుందా, ఇవన్నీ థింగ్స్ మైండ్లో రన్ అవుతాయి. కాబట్టి ఈ సింపుల్ కాన్సెప్ట్స్ మీరు ఆలోచించగలిగితే మీకు టెన్షన్ ఉండదు. ఓకే, సో టోటల్ రేడియస్ ఎంత? 6, కానీ నాకు వచ్చేది 5 రావాలి. సో నాకు వచ్చింది కరెక్టే, అంటే సర్కిల్ లోపలికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పాయింట్ని M1 తీసుకోండి. సో ఇది మిడ్ పాయింట్ కదా, M1 తీసుకున్నాం. ఇప్పుడు ఈ M అనే పాయింట్ సెంటర్గా, ఓకే, సో యూ విల్ టేక్ M యాజ్ సెంటర్ అండ్ రేడియస్ యాజ్ MP లేదా OM. ఎందుకు MP లేదా OM అంటున్నాం? ఎందుకంటే మనకు తెలుసు ఈ పాయింట్ నుంచి M అనే పాయింట్ నుంచి ఈ రేడియస్ అంటే డిస్టెన్స్ సేమే కదా, 5 కదా. సో ఇది కానీ రేడియస్గా తీసుకొని, ఓకే, సో ఇక్కడ పాయింటర్ ప్లేస్ చేసి ఇది రేడియస్గా తీసుకొని సర్కిల్ గీయండి. ఓకే, ఆ సర్కిల్ ఎట్లా ఉంటుందంటే ఇది M కదా. సో ఆ సర్కిల్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా పాస్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ పాయింట్ నుంచి ఎందుకు పాస్ అవుతుంది? ఎందుకంటే ఈ డిస్టెన్స్ 5, ఈ డిస్టెన్స్ 5. రేడియస్ అంటే ఏంటి? 5 సెంటీమీటర్లో ఉన్నవన్నీ కవర్ చేస్తుంది కదా. సో ఇది 5, ఈ పాయింట్ కూడా 5 అవుతుంది, ఈ పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు పాస్ అయిన ఈ సర్కిల్, ఈ బ్లూ కలర్ సర్కిల్ ఈ ఒరిజినల్ సర్కిల్ని 2 పాయింట్స్ వరకు కట్ చేస్తుంది, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. సో మీరు ఏం చేస్తారంటే ఈ P అనే పాయింట్ నుంచి ఇట్లా ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తారు. ఇవేం లేదు, ఇవే మీ టాంజెంట్స్. సపోజ్ దీన్ని AB అనుకుంటే ఇవే మీ టాంజెంట్స్. సో ఏమేమి స్టెప్స్ యూజ్ చేస్తాం? ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఒకసారి గుర్తుపెట్టుకొని ఇవే, ఇంకా మీకు ఎక్కువ మోడల్స్ లేవు. ఒకటి ఇంక్లైన్డ్, 2 టాంజెంట్స్ మధ్యలో యాంగిల్ వచ్చినప్పుడు ఎట్లా గీయాలో చెప్పాను, అదొక ఇంపార్టెంట్ మోడల్. ఇది బేసిక్ మోడల్. ఇదేంటి అంటే మీకు సెంటర్ ఇస్తారు, సెంటర్ ఆఫ్ సర్కిల్ అంటే రేడియస్ ఇస్తారు. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ ఇస్తారు. సో ఎప్పుడు కూడా మీకు ఆ డిస్టెన్స్, ఆ పాయింట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ సర్కిల్ డ్రా చేస్తారు. సర్కిల్ డ్రా చేయడం అందరికీ వచ్చు. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే ఆ సెంటర్ నుంచి ఆ పాయింట్కి ఆ డిస్టెన్స్ మెజర్ చేసి ఈ లైన్ సెగ్మెంట్ గీస్తారు. థర్డ్ ఏంటంటే ఈ లైన్ సెగ్మెంట్కి, ఈ గీసిన లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇట్లా ఉన్న లైన్కి ఇట్లా ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ లైన్, ఈ డిస్టెన్స్ యూజ్ చేసుకొని దీంతో ఒక సర్కిల్ గీస్తాం. ఓకే, ఈ సర్కిల్ ఎక్కడైతే ఆ ఒరిజినల్ సర్కిల్ని మీట్ అవుతుందో ఇట్లా ఈ 2 పాయింట్స్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డ్రా చేస్తే అవే టాంజెంట్స్. క్లియరా? సో ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? సర్కిల్ డ్రా చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? ఈ ఇచ్చిన డిస్టెన్స్తో ఆ పాయింట్ మార్క్ చేయాలి. థర్డ్ స్టెప్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసిన తర్వాత ఇది రేడియస్గా, ఈ మిడ్ పాయింట్ నుంచి మీరు ఏదైతే లైన్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తారో అది రేడియస్గా తీసుకొని సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది మన ఒరిజినల్ సర్కిల్ని. ఆ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే మన టాంజెంట్స్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. So question number 15, draw a circle of radius 5 cm. Make a point A which is 8 cm away from the center. Draw a circle of radius 5 cm. So ఈ రేడియస్ అంతా 5 cm డ్రా చేశాను. తర్వాత ఏంటి? మార్క్ ఏ పాయింట్ A which is 8 cm away.
సో ఈ సెంటర్ O నుంచి 8 cm away, this A is 8 cm away from the center and construct the tangent AB and AC. ఓకే, సో పాయింట్ O నుంచి ఇది 8 cm అంటే టాంజెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఏం చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటి సర్కిల్ డ్రా చేస్తాం మనం ఫస్ట్. ఓకే, సెంటర్ O, రేడియస్ ఎంత తీసుకుంటారు కంపాస్ మీద 8 cm. 8 అయినా 5 cm, సారీ ఇది 5 cm రేడియస్. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు పాయింట్ A ఈజ్ 8 cm. ఇది 5 cm తీసుకున్న తర్వాత ఈ O నుంచి 8 cm మెజర్ చేసి స్కేల్ పెట్టి 8 cm మెజర్ చేసి ఇది OA 8 cm తీసుకుంటున్నా. ఓకే, ఇది OA ఎంత 8 cm, రేడియస్ ఎంత 5 cm. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ OAకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీయాలి. ఎట్లా గీస్తారు పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ సెంటర్ అనుకుంటే మోర్ దెన్ హాఫ్ రేడియస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, అవునా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ నుంచి సెంటర్ పెట్టి ఇక్కడ ఒక ఆర్క్. సో ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేస్తే మధ్యలో వస్తుందా ఎక్కడ వస్తుంది, నాకు కరెక్ట్గా వచ్చిందా ఫిగర్ చూడండి, నాకు ఎక్కడ రావాలి ఇది. సో యాక్చువల్లీ ఇది 8 లేదు కాబట్టి అట్లనే వస్తుంది. ఓకే, సో మీరు ఎగ్జాక్ట్గా 8 తీసుకుంటే ఇది 5, 8 అంత పెద్దగా ఉండదు. సో 8 కొంచెం దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు ఇట్లా సర్కిల్ లోపలికి వస్తుంది. ఎందుకు రీజన్ ఏం చెప్పాను, ఇది 4 అయితే ఇది ఏంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మీకు మిడ్ పాయింట్ కదా. సో కొంచెం దగ్గర తీసుకుంటే ఇంకొంచెం రియల్ ఫిగర్ ఉన్న ఫీలింగ్ మీకు వస్తుంది. సో ఇది 5 అంటే ఇదిగోండి ఇది 5, ఇక్కడ నుంచి ఇది కూడా 5, ఇక్కడ నుంచి ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఇది 3 అవ్వాలి. అప్పుడు టోటల్ ఇక్కడ నుంచి ఇది 8 అవుతుంది, అవునా. సో నేను పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీస్తే ఈ పాయింట్ ఏమో మిడ్ పాయింట్ కదా, అంటే ఇది టోటల్ 8 అంటే ఇది 4, ఇది 4 అవ్వాలి. ఇది రేడియస్ 5, ఇది 4, సో సర్కిల్ లోపలనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది సెంటర్గా తీసుకొని ఇది రేడియస్గా తీసుకొని యూ విల్ డ్రా వన్ మోర్ సర్కిల్ విచ్ విల్ కట్ ద ఒరిజినల్ సర్కిల్ ఎట్ 2 points. ఏంటా 2 points, ఇదొక పాయింట్ ఇదొక పాయింట్. ఆ టాంజెంట్స్ పేరేమేమన్నారు, AP AQ. సో ఈ పాయింట్ P అనుకోండి, ఈ పాయింట్ Q అనుకోండి, ఇక్కడ నుంచి లైన్ డ్రా చేయండి. ఓకే, జాయినింగ్ A to P, అండ్ ఇక్కడ నుంచి లైన్ డ్రా చేయండి జాయినింగ్ A to Q. ఓకే, సో దీస్ ఆర్ ద టాంజెంట్స్. సింపులా. సో ఇది బేసిక్ మోడల్. మీకు ఇంతకుముందు ఫస్ట్ ఇంక్లైన్ 60 degrees అని చెప్పాను కదా, అది నెక్స్ట్ మోడల్. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో కూడా ఏం లేదు, జస్ట్ మనకు ఆల్రెడీ నిన్న చదువుకున్న కాన్సెప్ట్స్తో ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ అవుతాయని చెప్పి ఇది 120 అని తీసుకొని కింద 90 ఉంటాయని మనం యాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ వెళ్ళామంతే. సో మీరు అది కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వకుండా ఒకసారి అసలు ఏం చేసాము, ఎందుకు చేసాము ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేసాం, ఇవాళ కూడా చెప్తున్నాను. సో ఎందుకు చేసాం, ఏం చేస్తున్నాం, రఫ్ ఫిగర్లో నాకు ఏముంది, నాకు అది యాక్చువల్ ఫిగర్లో నేను ఎలా తీసుకురాగలుగుతాను. సో సింపుల్ స్టెప్స్. ఓకే, సో మీకు ఇట్లా ఇచ్చినప్పుడు మాత్రం సింపుల్గా పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీయడము, మళ్ళీ దానికి ఇది రేడియస్గా తీసుకొని సర్కిల్ గీయడం, ఎక్కడైతే కట్ అవుతుందో అవి జాయిన్ చేయడం. మీకు అట్లా యాంగిల్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడే కొంచెం యాంగిల్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. అది కూడా నేను చెప్పే టిప్ ఏంటంటే, ఒకవేళ మీకు అక్కడ డౌట్ ఉంది ఎగ్జామ్ హాల్లో, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కాదు, ఎగ్జామ్ హాల్లో డౌట్ ఉంది, మార్క్స్ లూజ్ చేసుకోవద్దు కాబట్టి అక్కడ మాత్రం ఆ టిప్ ఫాలో అవ్వండి. ఓకే, ప్రొట్రాక్టర్ టిప్. లేదు మీరు కంపాస్తో కంఫర్టబుల్గా చేయగలుగుతున్నారంటే వెరీ వెల్ అండ్ గుడ్. ఎందుకు ఏముంది చూడండి, ఒక లైన్ గీస్తారు, ఈ పాయింట్ నుంచి ఇక్కడ యాంగిల్ ఫామ్ చేయాలంటే 1, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 3, ఇది 120. లేదు 90 కావాలి అంటే ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 5 స్టెప్స్ చేయలేమా. సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. అమ్మో నాకు రాదు అనుకోవద్దు, మీరు చేయగలుగుతారు. ఓకే, మీరు చేయకపోవడం వల్లే మీకు రాదనిపిస్తుంది, మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఈజీగానే ఉంటుంది, రైట్. సో డూ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్. నేను ఇవాళ ఎక్కువ చెప్పదలుచుకోవాలి ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఇవాళ చెప్పిన 3 questions-లో 2 questions సేమ్ మోడల్. ఇప్పుడు ఇది 15th 14th సేమ్ మోడల్. సో 13th question డిఫరెంట్ మోడల్. సో ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు ఎట్లా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. సో లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దీస్ 2 sessions. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సెషన్స్ మనం తీసుకున్నాము. సో మండే నుంచి నెక్స్ట్
టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ప్లీజ్ డూ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ అండ్ follow me on Instagram and Telegram where I will share the questions with you. Thank you so much for watching. Do like the video right now. Share the channel with all your friends so that we can have a big number. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ చెప్పాలనే ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్? సో 5 క్వశ్చన్స్ చెప్పే దగ్గర 10 చెప్పాలనిపిస్తుంది ఎక్కువ మంది చూస్తే, రైట్? సో ప్లీజ్ డూ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ కో 10 to 10 GPA మీకు రావాలంతే. అదే నాకు గోల్, మీ గోల్ కూడా అదే అవ్వాలి. ఓకే, సో డూ ఫాలో ద సెషన్స్ రెగ్యులర్లీ. బై బై, టేక్ కేర్.